ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. నెల్లూరులో స్కూల్ బస్ కు ఘోర ప్రమాదం జరిగింది. 15 మంది పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకేంటంటే కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ స్కూల్ బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. 15 మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కావలి వద్ద జరిగింది. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు గాయపడిన వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రులకు అయితే తరలించారు. ఘటనపై పోలీసులకు సమాచారం కూడా అందించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు విద్యార్థుల దగ్గరకు చేరుకున్నారు. అయితే ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. కావలి సమీపంలో ఈ రోజు పాఠశాల బస్సును లారీ ఢీకొన్న ఘటన నన్ను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ప్రమాదంలో క్లీనర్ చనిపోవడం బాధాకరం. ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది. స్కూల్ యాజమాన్యాలు బస్సులన్నింటినీ కండిషన్ లో ఉంచుకోవాలి. బస్సులు ఫిట్నెస్ విషయంలో అత్యంత అప్రమత్తతో వ్యవహరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అని నారా లోకేష్ పేర్కొన్నారు.